గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అన్నయ్య, మన సుబ్బలక్ష్మి పొలం పొలం చూసుకునే సుబ్బారావు కొడుకు ఎర్రబాబుతో కలిసి పొలాల్లో పని చేసుకుని బతికేటోళ్ళం. అట్లాంటిది మీకు దోహం చేస్తావా? అసలు నా కొడుకే కాదు, చంపేడు బాబు అని చంపేడు బాబు. చెప్పు ఆ ఎర్రబాబు గారు తిరిగి ఇప్పుడు తెలియదంటారా? ఆ బాబు గడి పెళ్లికి వచ్చాడు అనుకున్నాం, కానీ ఇలా చేస్తాడని మేము అనుకోలేదు సార్. మాకు నిజంగా ఏ పాపం తెలియదు సార్. చెప్పు, ఎవరైనా ఉన్నారా? బాబు గడికి మేము కాకుండా ఇంకో ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు సార్. వాడు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళుంటారు సార్. చెప్తారు సార్. నెల్లూరులో సీని గాడు అని ఒకడు ఉన్నాడు సార్. కాకినాడలో ఎవరో హైదరాబాద్ లో కృష్ణ. సూపర్వైజర్ సీన్ గాడా? అవును. సరుకు వేసుకుని మద్రాసు పోయిండ్లా? ఆ సీన్ గారు లోడ్ వేసుకుని చెన్నై వెళ్ళాట. రావడానికి 4-5 రోజులు పడుతుంది. వాడు వచ్చేదాకా అక్కడే ఉండి తీసుకురండి. ఇట్లు యజ్ఞనారాయణ శర్మ. ఈ రోజైనా ఇస్తాడంటావా? ఈ రోజు ఇవ్వకపోతే నేనే తీసేసుకుంటా. ఇవ్వవయ్యా బాబు. గుడ్ మార్నింగ్. ఏంటి? ఒక విషయం మీతో చెప్పాలని. చెప్పండి. ఐ లవ్ యూ. నేను ఇంకా లెటర్ కూడా ఇవ్వలేదు సార్. సుబ్బలక్ష్మి ఎక్కడరా? నాకేం తెలుసు? సుజాత గారు. సుబ్బలక్ష్మి బాబుగాడు ఎక్కడరా? వాళ్ళెవరు? ఎవరు మీరంతా? నాకేం తెలీదు. ఇలా కాదురా, నిజం సార్, నాకేం బండి తెలీదు ఎక్కించండి రా. సార్. అదే అన్న ఇల్లు. వెళ్ళి అడగరా. ఎవరు? కృష్ణ ఉన్నాడండి? లేడండి. వాళ్ళ అమ్మాయి యశోద ఉంది. ఎప్పుడొస్తాడు? ఇతను గుండు మీద జుట్టు ఎప్పుడు వస్తుందో మీకు తెలుసా? వాడు అంతే. అంటే వాడు ఇక్కడ ఉన్నాడా? మైసూర్ బొండాలో మైసూర్ ఉంటుందా? ఫైర్ ఇంజిన్ లో ఫైర్ ఉండదు కదా, అలాగే వాడింట్లో వాడు ఉండడు. ఏ అంటే వాళ్ళ నాన్నగారు రైల్వేస్ లో పనిచేసేవారు. ఇప్పుడు లేరనుకోండి, వాడు కదిలే రైల్లో పుట్టాడు, అందుకే కదులుతూనే ఉంటాడు. ఇది సిగరెట్ వాసన చూడండి. అవును. రాస్కెల్, వాడు రాని చెప్తాను. ఈసారి గట్టి చైన్ కొని వాడిని కట్టుపడేస్తాను. ఏం చేస్తాడో చూస్తాను. ఇదిగో, ఈ మ్యాటర్ నాకు తెలిసినట్టు వాడికి చెప్పకండి. ఇంకో అబద్ధంతో తయారై వస్తాడు. అర్జెంట్ పని మీద వచ్చాం, కొంచెం ఎక్కడున్నాడో చెప్తే. ఎక్కడున్నాడో నాకేం తెలుసు. రోజుకి 40-50 చోట్ల తిరుగుతూ ఉంటాడు. కాళ్ళ కింద చక్రాలతో పుట్టిన యాదవ. కృష్ణ అంటే నువ్వేనా? ఇది అడగడానికి చుట్టుముట్టాలా? రేయ్, సుబ్బలక్ష్మి బాబు ఎక్కడ్రా? నాకు సుబ్బలక్ష్మి ఎవరో తెలీదు. ఇంక దాని బాబు ఎవడ నాకేం తెలుస్తుంది? రేయ్, వేషాలు వస్తున్నావా? ఆ బాబుగాడు నువ్వు వరంగల్ కలిసి చదువుకోలేదురా? మా ఇంటి అమ్మాయిని లేపుకెళ్ళిపోయాడురా. ఎర్ర బాబుగాడా? అవునా? నిజంగానా? ఒక్క నిమిషానే, నేను ఫోన్ చేసుకోలే. రేపు పార్టీ చేస్తానికి సూపర్ రీజన్ దొరికిందిరా. ఎర్రబాబు అంటుంటాను కదరా నా ఫ్రెండ్ ఒకడు. ఆడొక అమ్మాయితో జంపు జిలాని అంట. రే, పార్టీ నేను ఇస్తున్నాను. ఆడు కూడా నేనే చెప్తా. ఏంట్రా అలా పడేసావు? 3 రోజులు కష్టపడి బతిమలాడితే కొనిచ్చిందిరా ఇది మా అమ్మ. గుండుగా దగ్గర బాబుగాడు ఎక్కడ? ఆడుండేది
ఉండేది రామచంద్రపురంలో. అక్కడికి వెళ్ళి అడగండి. నువ్వు ఉన్నది ఎక్కడేరా? వారిని రాత్రికి రాత్రి జిల్లాలు జిల్లాలు దాటిస్తారా? రేయ్, రారా. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నాడు? బాగా ఎటకారం అయిపోయింది వీడికి. రాత్రి వాళ్ళకి ఎంత తీసుకొస్తా బాబు? సరే. రేయ్, నాటకాలు ఆడుతున్నావా? చెప్పరా, ఎక్కడ అమ్మాయి? ఏంటి? చెప్పు. ఏయ్, ఏయ్, ఏంటి? 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 దేని గురించి? ఏంటి? ఎవరిని ఒక్కరు మాట్లాడండి. ఏంటమ్మా చూస్తున్నారు? చెప్పరా నీ జిమ్మడిపోను. ఎవరికి సంబంధం ఉంటే ఆయన అడగండి. ఏయ్, ఏంట్రా ఇంత రెచ్చిపోతున్నావు? ఏయ్, ఇక్కడున్న ప్రతి వాడు అడుగుతాడు. అందరూ నా చుట్టాళ్లే. అడిగిన దానికి సమాధానం చెప్పు అంతే. మనోళ్ళు 10 మంది కుర్రోళ్ళు నా పక్కన పంపించి ఎతికించండి. అడగండి, అడగండి. నాకు తెలియదు సార్. నిన్ను మరేం సార్, వయసులో ఉన్న వాళ్ళు ప్రేమించుకున్నాం కామనే. ఇలా పెద్దలు కూడా కాదంటాం కామనేగా. కాస్త అటు ఇటు ఉన్న వాళ్ళు విడిపోతారు, బాగా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు పారిపోతారు. ఇవన్నీ కామనే సార్. దీనికోసం ఎందుకు ఇంత హడావుడి చేస్తాను నాకు నిజంగా. వచ్చినట్టు మొత్తం. ఏయ్, ఎంత ధైర్యం రా నీకు? నిన్న కూడా ఇలాగలడు. అమ్మాయి గురించి అడిగితే వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి పార్టీ చేసుకుందని చెప్పి ఎగతాళి చేశాడు. ఒక్కడి తగిలిచ్చి నేనే తీసుకొచ్చాను. అరే రేయ్, ఫోన్ చేస్తానన్నా చేయరా, ఫోన్ చేయి. ఇప్పుడు మ్యాటర్ అది కాదు. ఈ ఎక్స్ట్రాలన్నీ తర్వాత. మీ అమ్మాయి మీకు కావాలి అంతేగా. ఆ బాబు గారు నా కాంటాక్ట్లోకి వస్తే నేనే మీకు చెప్తాను. అన్నా మీ సెల్ ఫోన్ నెంబర్లు ఇవ్వండి. పోనీ మీ ల్యాండ్లైన్ నెంబర్లో ఏ ఉంటాయిగా. అది ఏదైనా ఇస్తే నేనే- అమ్మాయి దొరికే వరకు నువ్వు ఈ ఊరు నుంచి కదలవు. నా కర్మ కొద్ది ఇక్కడ ఇరుక్కున్నాను. బాగా బలిసిపోయారా కృష్ణ? ఎన్నాళ్ళైందిరా నేను చూసి. అరికాలతో తనకని చేద్దాం వల్లారా. నాకు సంబంధం లేని విషయంలో ఎవరా నా పేరు చెప్పింది? ఛే! పెట్రోల్ పోసి తగలెట్టినట్టు తెగ ఫీల్ అయిపోతున్నాడు. ఎవరినరా అంటున్నావు? అదేరా ఆ పిల్ల తండ్రి. ఆయన్ని వాడు వీడు ఒరే తురే అంటే అన్నారనుకో నరికేస్తారా. నీలకంఠం గారంటే ఎవరు అనుకుంటున్నావురా? ఈ ఊరికి ఆయనే పెద్ద మనిషి. ఈ ఊర్లో వాళ్ళ అమ్మాయిలు చూడడానికి భయపడతారు. అలాంటిది మనోడు లేపుపోయాడు. ఆడుగాని దొరికితే శవం కూడా కనపడదు. ఇంతకే పిల్ల బాగుంటుందా? అంత లేదు. ఈ హడావుడంతా మాక్సిమం 2 నెలలు, మహా అంటే ఇంకో నెల. ఆ తర్వాత అందరు మర్చిపోతారు. కొన్నాళ్ళకి మనోరాలు పుట్టాక అరటిగెలలు పట్టుకుని వాళ్ళ ఇంటి ముందు ఉంచుంటారు. మధ్యలో ఎదవలయ్యేది మనమే. ఈడెవడరా? సార్ కనీసం మీరైనా అడిగారు సార్. పి యజ్ఞనారాయణ శర్మ. ఇనిషియల్ మిస్టేక్ ఇక్కడ పట్టుకొచ్చేసారు సార్. ఈ ఊరేంటో వీళ్ళ గొడవలేంటో నాకేం అర్థం కావడం లేదు సార్. పొద్దున్నుంచి ఈ విషయం చెప్దామని ట్రై చేస్తుంటే మూతి మీద కొడుతున్నారు సార్. చూడమ్మా ఎగ్, మా ఊడిని మేము అలాగే పిలుచుకునే వాళ్ళం. నువ్వైనా ఫీల్ అయ్యావా? ఎగ్ అండి సార్, పిగ్ అనండి సార్, లెగ్గుతోందనండి సార్. కానీ ఈ ఊరి నుంచి బయటపడే మార్గం మాత్రం చెప్పండి సార్, ప్లీజ్ సార్. రేపండా ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళే మార్గం ఏంట్రా? పొద్దుట 5:30కు ట్రైన్ ఉందిరా. ఏ నేను జంప్. ఏ మీరు రారా? రావు. మళ్ళీ ఊరు వచ్చే అవసరం గానీ అవకాశం గానీ ఉందా? నీకే కదరా, మాకు కూడా ఈ ఊరితో రుణం తీర్పినట్టే. అయితే ఒక చిన్న బాకీ తీర్చుకుని వస్తా. ఈ టైంలో నిజాయితీ అంత అవసరమా? ఆ బాబు గారు కనపడితే ఇల్లు కదరా, ఇల్లు కంటే ముందు నేనే చంపేస్తారా. నెమ్మదిగారా. ఈ చుట్టుపక్కల ఉన్నారు చూడండి. దొరికిపోతామేమో సార్. అటలండ్రా.
వదలండి కాపాడండి సార్ పడేలమయ్యా దచ్చుడు అంతా ఒకే చోటు కూర్చున్నారంటరా ఎవరింటి బాత్రూమ్ లేదా అయితే కడుక్కొచ్చి కొట్టండి బాబు ఇక్కడ వెయిట్ చేయండి ఇక్కడ కూర్చోండి అయ్యి బాబాయ్ అనుకుంటా సార్ ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్ సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్ మమ్మల్ని సంబంధం లేదని చెప్పి ఇప్పుడు ఇలా పారిపోతే ఏంటి అర్థం? నిజంగానే మాకు సంబంధం లేదు సార్ మీరు చంపేస్తారేమో అని భయం నేను కోప్పడి 22 ఏళ్ళయింది. దాన్ని చూస్తే మీరు తట్టుకోలేరు. పారిపోవడం చిన్న విషయమారా? కాదు. మీకు సంబంధం లేదని తెలిస్తే నేనే పంపిస్తాను. ఈలోగా ఎవడైనా అమ్మాయి దొరికేంత వరకు ఈ ఊరుదులు వెళ్ళను. మీరు చెప్పినా వెళ్ళను. చిన్నబాయ్ అన్నయ్య వీళ్ళని తీసుకెళ్లి షెడ్లో పడేయండి. వదరా లోపలికి కదా. సంబంధం లేదు నేను రాను. సార్, నాకేం సంబంధం లేదు సార్. అయ్యగారు మా బాబు గారి ఫ్రెండ్ ఆ పాలకొల్లు పాండు గారు దొరకలేదు కదండి. వాడు ఎక్కడ ఉంటాడో తెలుసా? పాలకొల్లోనే ఉంటాడు సార్. గట్టిగా నెత్తే దొరికేస్తాడు సార్. ప్రసాద్ వీడి సంగతి చూడు. సార్ ఆ ఎర్రబాబు గారు క్లోజ్ ఫ్రెండ్ దుబాయ్ లో ఉన్నాడు సార్. వీడేమన్నా పిచ్చి పిచ్చి వేషాలు వేసండి, వీళ్ళు పిచ్చి లేపేయండి. వీళ్ళు ఇక్కడ ఏమన్నా ఎదురు వేషాలు వేస్తాయి. వీడిని అక్కడికక్కడే పాతేసరండి. ఏంటి అల్లుడు? అంగుళం అంగుళం కూడా కదలకూడదు. నేను చూసుకుంటాను అల్లుడు. మీరు పాత కక్షలు లోనెట్టుకుని ఇక్కడ గోళ్ళని తోకుంటారా? అక్కడ నాకు మాడు పగిలిపోతాయి. సేమ్ టీ సార్. బండోడు భలే ఎస్కేప్ అయ్యాడా. అమలాపురం అంటే నమ్మేవాళ్ళ?
మట్టి పొర్రా తట్టలేదు. ఏమైతే అయింది కానీ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందిరా. గుళ్ళో ఉండాల్సిన వాళ్ళు గుడిసెలో వచ్చి పడ్డాం. నీతో అరిచి ఆర్గ్యూ చేసే ఓపిక లేదురా. 10 అడుగులు ఇస్తే ట్రైన్, 10 నిమిషాలు జర్నీ చేస్తే రాజమండ్రి. హ్యాపీగా వేడి వేడి ఇడ్లీ తింటా ఉండేవాళ్ళం. పెట్రోల్ అయిపోయిన బండిలో అలా ఆగిపోయావేట్రా? ఒక అందమైన అమ్మాయిని చూశాను రా, కదలటం మర్చిపోయాను. తను నాకు తెగ నచ్చేసిందిరా. ఏం మాట్లాడతారా? ఉరాయ్ ఉందే దొబ్బిందే. రేయ్ మనల్ని అసలు ఎందుకు తీసుకొచ్చారో తెలుసా? మనల్ని ఎందుకు కొడుతున్నారో తెలుసా? అసలు మనం ఇక్కడ ఎందుకు ఉన్నామో తెలుసా? ఇప్పటిదాకా ఎందుకున్నానో నాకు తెలియదు, కానీ ఇకపై ఎందుకు ఉండాలో క్లారిటీ వచ్చింది. అంటే ఇటు తిరిగి చెప్పు. ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టాలి. బాబాయ్ చంపేశారు. ఏమైంది సార్? వీడు మనల్ని ఎవరు చంపేస్తారు సార్? ఎవరు చంపేస్తారు సార్? నిన్నే రా. ఒరేయ్, నువ్వు ఆ బాబు గారు మాకు రాహుకాలంలో పరిచయం ఉంటారా? ఏంట్రా మన పొజిషన్ ఏంటి సార్? కోసి కారం పెడతారా? ఎవరు రాదే, ఏదో కోటింగ్ లా ఉంది. మనలాగే అక్కడ లేడీస్ సెక్షన్ ఉందంట. నోరు తెచ్చావంటే బొగ్గల్లో పడుస్తాను. కుట్టానంటేనా? పొద్దున్నే ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావే? గుడికి. మీ అక్క చేసుకున్న దర్శనాలు చాలమ్మా. మళ్ళీ అడుగు బయటకి వేసావా కాళ్ళు ఇచ్చి పొయ్యిలో పెడతాను. మిమ్మల్ని చూస్తే గుళ్ళో గంట గుర్తొస్తుందమ్మా. దేవుణ్ణి చూడ్డానికి వచ్చిన వాళ్ళంతా గంట వాయించినట్టు మీ అక్కయ్య గారి మాట వచ్చినప్పుడల్లా మీకు పడిపోతున్నాయి. అయినా మీరు మాత్రం ఊరికే వెళ్ళుంటారా? మీ అక్కయ్య గారు బాగుండాలనే కదా. అదొక్కటే తక్కువ. దొంగ మొహం. ప్రేమించడం వెళ్ళిపోవడం అంతేనా? దానికి ఒక చెల్లి ఉంది. దాని పరిస్థితి ఏంటి, దాని జీవితం ఏమవుతుంది ఒక చిన్న ఆలోచన కూడా లేకుండా. అందుకే అది దొరికేయాలని మొక్కుకుంటాను. అయినా వాళ్ళు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? మా నాన్న నన్ను నమ్మితే చాలు. ఏ మాయ రోగం వచ్చిందిరా అక్కడ తుక్కుపోయా? ఊరు మొత్తానికి 300 ఇల్లు ఉన్నారా. ఇందులో అమ్మాయి ఎక్కడ ఉందో కనిపెడతాం పెద్ద కష్టం కాదు. కొంచెం గుడి పక్కన చూడు, ఊరు మొత్తానికి ఒకటే శ్మశానం. తేడా వచ్చిందనుకో మన్ని పాతి పెట్టడం కూడా పెద్ద కష్టమేం కాదు. ఎవరిని బాధేస్తారు? కాదురా బాబు, నీకు దండం పెడతాను. నాకేం తెలీదు. అమ్మాయి గారు, ఏంటా దూకుడు? వాళ్ళెవరనుకున్నారు? కుర్రాళ్ళు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే పడేస్తారు. ఇది తెలియకే మీ అక్క డమాలు టిమేలు. మగాళ్ళు కోటింగ్ అయిపోయింది, ఇప్పుడు ఆడలు కుమ్మేస్తారేమో. ఇప్పటిదాకా నా కూతురు ప్రతి విషయం నాతో చెప్పేది. ఈ ఒక్క విషయమే దేనికో భయపడి నా దగ్గర దాచిందయ్యా. ఆయనతో చెప్పడానికి భయపడితే తనెక్కడుందో నాతో చెప్పండి. మీ పేర్లు బయటికి రాకుండా నేను చూసుకుంటాను. అయ్యో అమ్మా, ఇలా అడిగితే ఎవరైనా చెప్తారా? ఇందులో భయపడటానికి ఏముందండి, మాకు తెలిస్తే చెప్పేవాళ్ళం కదా. నిజంగా మాకేం తెలీదండి. పదండి పదండి, బయలుదేరండి. నేను అడుగుతానే, మీరు పదండి. నువ్వు పో, మీ ఇష్టం. నర్సి వస్తున్నామా? ఏవండి, ఎవరు? మా అమ్మ కాస్త అయోమయమండి. మా అక్క ఎక్కడుందో చెప్తారా ప్లీజ్? సుబ్బలక్ష్మి చెల్లెలా? రామమ్మ, నువ్వు ఒక్కదానివే తక్కువ. కర్మరా బాబు, పొద్దున ఇలా బాబు, ఇందాక ఇలా అమ్మ, ఇప్పుడు ఈ పిల్ల. నాకు తెలిసి వీళ్ళు టార్చర్ భరించలేకే ఆ పిల్ల జెండా ఎగరేసి ఉంటుంటుంది. విసుక్కోకండి. విసుక్కోకుండా ఏహే, మొహం చూపించి మాట్లాడు. అమ్మో, మీరు కుర్రాళ్ళు, కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే పడేస్తారు. అందుకేనా నువ్వు నడుము చూపించి పడగొడుతున్నావు? అలా కాదు సార్, మా అక్క దొరికితేనే నాకు మనశ్శాంతి. దొరికితే అని దొబ్బుతారు. దొరికితే ఏం చేస్తారు తెలుసుగా? తప్పు చేశారు, శిక్ష అనుభవిస్తారు. చెడ్డ వాళ్ళకి అలానే కదా సార్ జరుగుతుంది. అబ్బచ్చా, మరి మంచోళ్ళు ఎవరు? నేను. ఆహా, ఇంకా మా నాన్న. ఓహో, ఇంకోళ్ళు కూడా ఉన్నారు. ఎవరండి? నేనే. అయితే నా బాధ మీకు ఈజీగా అర్థమవుతుంది. లోపల ఉన్న మీకు బయట ఉన్న నాకు పెద్ద తేడాయే లేదండి. నేనేదో తప్పు చేసినట్టు ఇంట్లో నా మీద పడుతున్నారు. మా అక్క ఎక్కడుందో చెప్పేస్తే నేను సేఫ్, మిమ్మల్ని వదిలేస్తారు. హలో, ఇక్కడ ఎవడో మీ బాబుకు భయపడో బంధించాడనో కూర్చోలా. నా పర్సనల్ పని మీద నాకు ఇష్టం అయ్యండి కూర్చున్నా. మీకీ ఊర్లో పని ఏంటండి? 100 ఉంటాయి. ఆడులతో మాట్లాడరా? ఆగండ్రా, మగాళ్ళతో ఎలాగో మాట్లాడలేం. పనేంటో చెప్పండి, చేసేద్దాం. నాకు మీరు, మీకు నేను సాయం చేసుకుందాం. ఏయ్, నిజంగా హెల్ప్ చేస్తావా?
అయ్యో తప్పకుండా. అవునా? తెలీదు నువ్వు హెల్ప్ చేస్తానంటే నిన్ను కొట్టైనా అవసరమైతే చంపేద్దాం. సరేనా? మీ అక్క ఎక్కడ ఉందో నేను కనిపెడతాను. ఆ? అలాగే సార్, చెప్పండి. నేను ఈ ఊర్లో అందమైన అమ్మాయిని చూశాను, ప్రేమించేశాను. నువ్వు ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టి చెప్పాలి. ఎంత ధైర్యం రా నీకు? మా ఇంట్లో కూర్చుని నన్నే అమ్మాయిని ఎతకమంటావా? అయిపోయారా మీరంతా? నీలాంటి వాడి వల్లే కదరా మా ఇల్లు ఇలా తయారైంది. మళ్ళీ ఈ ఊర్లో ఏ ఇంటికి ఇలాంటి గతి పట్టినవిను. మీకు అయ్యో బాబు అంటే లాభం లేదు. మీకు మా నాన్న ఇక్కడే ఉండండి, వస్తాను. ఏయ్, 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 ఏయ్. ఆ, అమ్మా సార్, ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? నిన్నొచ్చాడంటే చూసాడంటే లవ్ అంట. అది నన్నే హెల్ప్ చేయమంటాడా? నాన్న రాని వాడి సంగతి తేల్చేస్తాను. దొంగ నా కొడుకు. అయ్యో కోపంలో నాకు బూతులు కూడా వచ్చేస్తున్నాయి. ఏం చెప్తా నాన్నగారికి? అసలే మీ పరిస్థితి ఇంట్లో ఇది. లేదు లేదు, ఇలాంటివన్నీ ముందే ఖండించాలి. వాడి నువ్వెందుకు పడ్డావు? స్టోల్ తనింది మీరేగా. నేనా? మీరు కాకపోతే నేనా? ప్రియమైన సుబ్బలక్ష్మికి వంద ముద్దలతో బాబు. దొంగ ముండా తన లవ్ లెటర్స్ నా గదిలో పెట్టిందేంటి? నర్సీ, ఒక లవ్ లెటర్ బాబా చేతిలో. మీనా ఎక్కడుంది? నేను అమ్మాయి గారు ఎక్కడ పడేయాలి? ఏయ్, ఏంటి బాబాయ్? ఏంటిది? ఏంటది? మీ యొక్క లవ్ లెటర్స్ తో నీకేమైనా సంబంధం ఉందా? నన్నే అనుమానిస్తున్నారా బాబాయ్? ఏయ్, అక్కడేం చేస్తున్నావు? ఏం లేదయ్య గారు. రవి, వెళ్ళి దాని దగ్గరే ఉందో చూడరా. ఏవీ లేవయ్యా. ఎవరికైనా సంబంధం ఉందని తెలియాలి. ఇంట్లో వాళ్ళు బయటి వాళ్ళని తేడా లేకుండా చంపి ఉప్పు పాతరేస్తాను. లోపలికెళ్ళు. ఏంట్రా రే చూడు. ఏయ్, లవ్ లెటర్స్. తగిలిపెట్టేసావుగా. అమ్మాయి గారు, మీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయిందమ్మా. ఏమైంది? కంగారులో కాగితాలు కొట్టల్లో పడేశాను. కొట్టల్లో పడేసావా? దొంగ ముండా, నీ పీక ఎవరైనా చూసేటప్పుడు వెళ్ళి తీసుకొచ్చేసుకో. గుర్రాల దగ్గరకు. అయ్యో, అసలే నన్ను ఇంట్లో కాల్చుకుని తింటున్నారు. ఇది వాడి చేతికి దొరికితే నన్ను వేయించుకుని తింటాడే. నువ్వు ఇక్కడే ఉండి ఎవరు రాకుండా చూసుకో, నేను వెళ్తా. ఎన్ని వాడి మొహాన్ని కొట్టి కడిగేస్తా. సార్, సార్, మెల్లగా సార్, మెల్లగా. ఏంటే మెల్లగా? చేసిందంతా నువ్వు చేసి పన్నులు మాక పిలువు మీ నాన్ని. ఒరే నీలకట్టం, మన ఇదే ఊర్లో ఉండాలిరా. నీలకట్టం సార్, బయటికి రండి సార్. రండి సార్. మెల్లగా మెల్లగా సార్. సార్ అరవకండి సార్, మీకు దండం పెడతాను. ఆహా, మొహం చూపించి మాట్లాడు. అయ్యో కనబడుతున్నాయి. ఓర్ని. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఇంకా చేసేదే ఉందిరా, నీ షూ వేసుకోపో. ఇంటికి వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపోవచ్చురా, వెళ్ళు. నీ చాలా ట్రై చేసుకోపో. నీ పేరేంటమ్మా? మీనా సార్. ఇంట్లో నాన్నగారు ఉన్నారా అమ్మా? ఎందుకు సార్? పిల్లమ్మా, కొంచెం మాట్లాడాలి. నాతో మాట్లాడండి సార్. నాతో మాట్లాడితే మా నాన్నతో మాట్లాడినట్టే. ఇంకా ఏంటో దాంతో మాటలు? పోలపా నీలకట్ట. ఆగండ్రా, మాట్లాడతాను కదా. సార్, కాగితాలు ఇచ్చేయండి సార్. నువ్వు ఉండరా. కాగితాలా? దీన్ని లవ్ లెటర్స్ అంటారేమో. లవ్ లెటర్స్? ఆ, అవును, నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుందంటగా. మీకెలా తెలుసు?
నాకు కాదు మీ బావకు తెలుసు ఈ లెటర్స్ నీ నోట్బుక్ లోనే పెట్టి తిప్పేవారంట. అవును, ఇదిగో ఆ మ్యాటర్ ఇందులో ఉంది. సార్ సార్ ఇచ్చేయండి సార్. హ్యాపీ డేస్ సినిమా చాలా హ్యాపీగా చూసారంట. టికెట్లు ఎవరు ఇచ్చారమ్మా? అక్క. ఒక్కేం కాదు. మీ బావ బ్లాక్ లో కొనిచ్చాడంట. మీకెలా తెలుసు? ఇందులో ఉందమ్మా. చచ్చాను. అవును, నీకు పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం అంట. సార్ సార్ ఇందులో ఉంది సార్, ఇందులో ఉంది. అందులో ఉందా సార్? ఉండే ఉంటుంది సార్. అమ్మా, ఇద్దరి మధ్యన రాయబారం నడిపి ఊర్లో వాళ్ళందరికీ వార్నింగ్లు బీటింగ్లా. నువ్వు మామూలు దాను కాదే బాబు. అలా అనకండి సార్. సారా, ఇందాకేదో ఒరే తురే అని అన్నా. అన్నానా? అనే ఉంటాను సార్. అప్పుడు నాకు బాగా పొగరు సార్. దాంతో మీటింగ్ ఏంట్రా? ముందు పిలు. నీలకంఠం గారు, నీలకంఠం గారు. అయ్యో మెల్లగా మెల్లగా సార్. మీకు ఏ హెల్ప్ అయినా చేస్తాను సార్. నీ బోడెల్ ఎవరికి కావాలమ్మా? అయ్యింటిరా నీలకట్ట. అరే, మీకు అవసరం లేకపోవచ్చురా, నాకుంది. అమ్మని. సార్ ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? ఒరేయ్, ఇందులో లెటర్లు అన్ని ఇచ్చావుగా, ఇప్పుడు ఇందులోనే ఉండు. ఓయ్, ఇప్పుడు హెల్ప్ చేస్తావా? ఈసారి తప్పకుండా. ఆ అమ్మాయిని కనిపెడతావా? అయ్యో అలాంటి విషయాలు నాకు ఎక్స్పీరియన్స్ లేదు సార్. ఏం పర్లేదు, ఇప్పుడు చెయ్యి, అదే వస్తుంది. నాన్నగారికి తెలిస్తే చంపేస్తారు సార్. ఇంతకాలం నీ గురించి మీ నాన్న గురించి ఆలోచించింది చాలు. ఇక మీద నా గురించి, నా లవ్ గురించి ఆలోచించు, సరేనా? ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? మీ గురించి ఆలోచిస్తున్నాను సార్. మేడం గారు ఎలా ఉంటారో చెప్పరా? అక్కడేం చేస్తున్నావురా? ఆ అమ్మాయిని ఎతకడానికి ఉన్న ఏ ఒక్క దారి వదలను. ఆల్రెడీ తింగరదని చెప్పావు కదా. చెప్తే ఇది లవ్ అమ్మా, మన ప్రయత్నం మనం చేయాలి. వాడికి ఏం చెప్పాపలరా బాబు? అంత ప్రేమిస్తున్నారా సార్? ఒరే పంతులు మెంటల్తో మైండ్ దొబ్బిందా? వాడిని ఎలా దించాలని మేము ఎడుతుంటే నువ్వు ప్రేమదావా అంటారా? లవ్ ఇంత చేస్తున్నావు అంత చేస్తున్నావు అని ఏమి ఉండదు. లవ్ చేస్తున్నావు, అవసరమైతే లైఫ్ ఇచ్చేయాలి, అంతే. వీడో కృష్ణుడు, వాడు అర్జునుడు. వీడోడికి ప్రేమోపదేశం. రేయ్, నువ్వు ఉండు. వాడు ఈ మ్యాటర్ మాట్లాడుతూనే కింద ఉంటాడు. మాట్లాడి మ్యాటర్ లీక్ అయితే మనం ఉండవరా? మేం కాదు, నాకే తెలీదు.